టీడీపీ వైసీపీ సంయుక్తంగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జన విజయకేతనం జెండా సభ సౌండ్కు వైసీపీలో రీసౌండ్ మొదలైంది. నిన్న మొన్నటి వరకు 24 సీట్లేనా, షేరింగ్ ఎక్కడా అంటూ సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన వైసీపీ మూకలకు జనసేనాని చంద్రబాబులు మైండ్ బ్లాంక్ అయిపోయే సమాధానాలిచ్చారు. జనసేన టీడీపీలు సంయుక్తంగా నిర్వహించిన జెండా సభ సూపర్ సక్సెస్ అవ్వటం వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సిద్ధం సభలకు వేలాదిగా బస్సులు పెట్టి బీరు బిర్యానీ డబ్బు ఇచ్చినా రాని జనం జెండా సభకు పోటెత్తడంతో వైసీపీ నాయకుల్లో ఆందోళన కనిపిస్తోంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్లు సభ ప్రాంగణానికి చేరుకున్నా కూడా హైవే వద్ద జనాలు కిక్కిరిసిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రభుత్వం ఈ సభలకు ఆర్టీసీ బస్సులను ఇవ్వకుండా అడ్డుపట్టడంతో పాటు కళాశాలల యాజమాన్యాన్ని కూడా బస్సులు ఇవ్వకుండా బెదిరించింది. దీంతో ప్రజలు స్వచ్ఛందంగా సొంత బైకుల్లోనూ ప్రైవేట్ బస్సుల్లోనూ తరలివచ్చారు. కావాలని ట్రాఫిక్ జామ్ చేసి సభకు జనాలు రాలేదనిపించడానికి పోలీసుల ద్వారా చేసిన కుట్రను కూడా జన సైనికులు తెలుగు తమ్ముళ్లు భగ్నం చేశారు. ఎక్కడ వీలైతే అక్కడ తమ వాహనాలు నిలిపి హైవేని ఆనుకుని ఉన్న పొలాల్లో నడుస్తూ సభకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడైతే సభ ప్రాంగణానికి ట్రాఫిక్ నుండి తప్పించుకోలేక బైక్ పై రావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఒకానొక దశలో సభకు వచ్చిన వారిని నిర్వాహకులు కంట్రోల్ చేయలేకపోయారు. అయితే అప్పటికే స్టేజ్ పై ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ అభిమానులు శాంతింపచేసి సభను సూపర్ సక్సెస్ చేశారు. అలా సభ ముగిసిందో లేదో అంతలోనే వైసీపీ పేటీఎం బ్యాచ్ జెండా సభపై నెగిటివ్ ప్రచారాన్ని ప్రారంభించింది. దీనికి తెలుగు తమ్ముళ్లు జన సైనికులు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా సమాధానమిస్తున్నారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ టీడీపీ జనసేన పొత్తు చూసి కళ్లలో కారం వేసుకుంటోంది. పొత్తు ఏర్పడ్డాక కూడా దాన్ని విచ్ఛిన్నం చేసేందుకు సోషల్ సైన్యాన్ని రంగంలోకి దింపింది. దీనికి తోడు పొత్తు విషయం కొందరు కాపు పెద్దలు రాస్తున్న లేఖలను ఆధారం చేసుకుని ఇరు పార్టీల కార్యకర్తలను రెచ్చగొట్టాలని చూసింది. దీనిలో భాగంగా పొత్తు సరిగా లేదనే ప్రచారాన్ని విస్తృతం చేసింది. ఈ ప్రచారాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు జెండా సభలో తిప్పికొట్టారు. 24 సీట్లేనా అంటూ చేస్తున్న ప్రచారంపై మండిపడ్డ పవన్ కళ్యాణ్ వ్యూహం తనకు వదిలిపెట్టాలని ముందే చెప్పానన్నారు. 24 సీట్లు మాత్రమే తీసుకున్నా వాటి గెలుపు అవకాశాలు ఎక్కువని పేర్కొన్నారు. వామనుడు 3 అడుగులు అడిగితే సరే అన్న బలిచక్రవర్తి పాతాళంలోకి వెళ్లిపోయాడని, తాను కూడా 24 సీట్లతో జగన్ని పాతాళానికి తొక్కుతానని జన సైనికుల్లో జోష్ నింపారు. అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి దోచేసిన డబ్బులు తన దగ్గర లేవని, మెతుకు కూడబెట్టి ఇటుక పేర్చి పార్టీని నిర్మిస్తున్నామని, త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్ కోట గోడలు బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉండాలని అంటూ ఇరు పార్టీల శ్రేణుల్లో జోష్ పెంచారు. పదే పదే తనకు లేఖలు రాస్తూ సలహాలు ఇచ్చేవారు, కార్యకర్తలను అయోమయానికి గురి చేసేవారు తమకు వద్దని యుద్ధం చేసేవాళ్లే కావాలని, వెంట నడిచేవాళ్లు కావాలని, అప్పుడే రాష్ట్రాన్ని కాపాడుకోగలమని పవన్ వ్యాఖ్యానించారు. తాను వ్యక్తిత్వాన్ని తగ్గించుకోలేదని, ప్రజల కోసమే తగ్గానన్నారు. పదే పదే తన నిర్ణయాలను ప్రశ్నిస్తూ లేఖలు రాసేవారి సూచనలు అక్కర్లేదని, పరోక్షంగా చేగొండి హరి రామజోగయ్యకు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి హెచ్చరికలు జారీ చేశారు. 24 ఇంతేనా వాళ్ళకి తెలియట్లా. బలి చక్రవర్తి కూడా వామనుని చూసి ఇంతేనా అన్నాడు. వామన అవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. అలాగే నాకు గాని జనసేన పార్టీకి గాని సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కుట్టలాడే రక్తంతో గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. దాష్టికాన్ని నిలబడే యువకులు కావాలి. కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు, మీకు తెలుసా జగన్ ఎలాంటి వాడో? సొంత బాబాయినే మర్డర్ చేయించిన వాడు, సొంత చెల్లినే గోడకేసి కొట్టిన వాడు. మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు. ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. జెండా సభలో చంద్రబాబు సైతం అటు తెలుగు తమ్ముళ్లకు పొత్తు అవసరాన్ని వివరిస్తూనే విపక్ష పేటీఎం బ్యాచ్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పొత్తు అంటే ఒకరు ముందు మరొకరు వెనక నడవటం కాదని పేర్కొన్నారు. ఇద్దరం కలిసి నడవటమే పొత్తు ముఖ్య ఉద్దేశమని, దీని జనసైనికులు అర్థం చేసుకోవాలన్నారు. జనసేన టీడీపీ పొత్తు సూపర్ హిట్ అని, జగన్ కుట్రలు అటర్ఫ్లాప్ అని వేదిక మీద ప్రకటించారు. కూటమి అధికారంలోకి రాగానే సంక్షేమాన్ని కొనసాగిస్తామని, అటు బీసీ, ఎస్సీ మహిళలు, రైతులు, ఉద్యోగులకు న్యాయం చేస్తామన్నారు. రాష్ట్రాన్ని కాపాడటానికి పొత్తు అనివార్యమని, దీన్ని ఇరు పార్టీల కార్యకర్తలు అర్థం చేసుకోవాలన్నారు.
వైనాట్ 175 కాదని వైనాట్ పులివెందుల అనేది నినాదం కావాలన్నారు. జగన్ ఓ బ్లఫ్ మాస్టర్ అన్నారు. విపక్షం తగువులు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ఇరు నేతలు ఒకరి జెండా మరొకరు పట్టుకుని తిప్పికొట్టారు. కార్యకర్తలు రానున్న ఎన్నికల్లో ఐక్యంగా పోరాటం చేయాలని సూచించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే యువగణం ముగింపు సభ సందర్భంగా టీడీపీ సభ నిర్వహించగా తాజాగా తాడేపల్లిగూడెంలో జనసేన జెండా సభ నిర్వహించింది. ఇక మూడవ సభను టీడీపీ వచ్చే నెల 10 నుండి 13 మధ్య రాయలసీమలో నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. అప్పటికి బీజేపీతో పొత్తు వ్యవహారం కొలిక్కి రానుండటంతో ప్రధాని కూడా ఆ సభలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే పొత్తు సంపూర్ణం అవుతుందని ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. వై నాట్ 175 అంటున్నాడు జగన్. మేము అడుగుతున్నాం, ఏమి పొడిచావని నీకు ఓటేయాలి. వై నాట్ 75 కాదు, వై నాట్ జాబ్ క్యాలెండర్. సమాధానం చెప్పు. వై నాట్ డిఎస్సి, వై నాట్ ఉచిత ఇసుక. ఇప్పుడే మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది, వై నాట్ 175 కాదు తమ్ముళ్ళు, వై నాట్ పులివెందుల. టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్. వైసీపీ రౌడీలకి రియల్ సినిమా 40 రోజుల తర్వాత చూపిస్తామని ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా. జనసేన తెలుగుదేశం పొత్తు సూపర్ హిట్. అవునా కాదా? నీ కుట్రలు, నీ కుతంత్రాలు అట్టర్ ఫ్లాప్. విధ్వంసానికి ఒక ఫుల్ స్టాప్. ఆంధ్రప్రదేశ్ ఇక అన్స్టాపబుల్. పొత్తు తర్వాత పార్టీ కార్యకర్తల్లో ఉన్న అనుమానాలను ఇరు పార్టీల నేతలు నివృత్తి చేశారు. కార్యకర్తల్లో అనుమానాలు రేకెత్తిస్తున్న అధికార పార్టీ సోషల్ సైన్యానికి సైతం గట్టిగా బుద్ధి చెప్పారు.